దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దైవజనమ, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు అక్సా గారి జీవిత చరిత్ర గురించి వివరించుకుందాము. మరి తన యొక్క తండ్రిని ఏ విధంగా దీవెన అడిగిందో మరి ఆ యొక్క పాఠ్యం గురించి కూడా మరి ధ్యానించుకుందాము. ఈ యొక్క వాక్య ధ్యానం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాము. మరి అందరం కళ్ళు మూసుకున్నట్లయితే, మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు స్తోత్రములు ప్రభువా. సకల ఆశీర్వాదములకు కారణపుత్రుడా, నీకు స్తోత్రములు ప్రభువా. సకల సంపదలకు గణనీయనిధి, నీకు స్తోత్రములు ప్రభువా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ యొక్క అక్సా గారి గురించి తండ్రి నాయన మేము వివరించుకున్నటకు నాయన మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయంను మాకు అనుగ్రహించండి. మాతో అందరితో మాట్లాడి బలపరచమని వేడుకుంటున్నాను ప్రభువా. సహాయము చేయమని, ఈ యొక్క మాటలను నాయన దీవెనకరంగా చేయమని, ఫలింప చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య నామమున ప్రార్థించి పొందిన్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం మరి 12వ వచనం దగ్గర నుండి 15వ వచనం వరకు చూసినట్లయితే ఇక్కడ మనకు ఈ యొక్క అక్సా గారు కనిపిస్తారనమాట. అయితే ఈ యొక్క అక్సా గారు మరి ఈ కాలేబు కుమార్తె. యెహోషువతో పాటు ఐగుప్తు నుండి కనాను ప్రవేశించిన వ్యక్తి ఈ యొక్క కాలేబు. దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన మోషే గారు మొత్తం ఇశ్రాయేలీల జనాంగము మరి ఐగుప్తు నుండి మరి వచ్చారో వారందరూ అరణ్యంలో చనిపోయారు. కానీ యెహోషువ కాలేబు మాత్రం యొక్క కనాను దేశంలో ప్రవేశించారు. అటువంటి గొప్ప భక్తుడు కుమార్తె ఈ యొక్క అక్సా గారు. యెహోషువ తర్వాత ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్న ఒత్నీయేలు భార్య ఈ యొక్క అక్సా గారు. తన తండ్రికి ఒక్కగానొక్క కుమార్తె ఈ యొక్క అక్సా గారు. యూదా గోత్రానికి రాజకుమార్తె లాంటి స్త్రీ ఈ యొక్క అక్సా గారు. అక్సా గారు అంటే అక్సా అంటే అలంకరణ అని అర్థము. మరి యెహోషువ గ్రంథం మరి 15వ అధ్యాయంలో మరి మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం మరి 1వ అధ్యాయంలో మరి మనకు కనిపిస్తుంది. ఈ యొక్క అక్సా తండ్రి కాలేబు గారు తన కోసం కిర్యత్ సేఫేరును పట్టుకొని కొల్లబెట్టువానికి నా కుమార్తెను అక్సానిచ్చి పెళ్లి చేసేదనని మరి ఈ యొక్క కాలేబు గారు మరి చెప్తారనమాట. అప్పుడు ఈ యొక్క ఒత్నీయేలు ధైర్యంగా వెళ్ళి దాన్ని పట్టుకున్నాడు. అప్పుడు కాలేబు ఒత్నీయేలు నిచ్చి అక్సాకు పెళ్లి చేస్తాడు. అంతేకాదు కానుకగా కాలేబు వారికి దక్షిణ భూమిని కూడా ఇస్తాడు. అయితే కాలేబు ఇచ్చిన భూమి సరిగా నీటి సదుపాయం లేదు. అందుకే తన భర్త మరి తన తండ్రి దగ్గరకు వెళ్ళి వేరొక పొలం దానికి బదులుగా ఇవ్వమని ప్రేరేపిస్తుంది ఈ యొక్క అక్సా. ఒత్నీయేలు ఏమీ అడగలేదు, ఎందుకంటే అలా అడగడము సరి అయినది కాదు అని అనుకున్నాడు ఈ యొక్క ఒత్నీయేలు. కాలేబు తనకు ఒక్కగానొక కుమార్తెను తనకిచ్చి వివాహం చేశాడు. కానుకగా దక్షిణ భూమిని కూడా ఇచ్చాడు. ఇంతకంటే ఇంకా ఎక్కువ ఆశించడం భావం కాదని ఈ యొక్క ఒత్నీయేలు అనుకుని ఉండవచ్చు. ఇంకా ఒత్నీయేలు బయట వ్యక్తి, కేవలము అల్లుడు మాత్రమే, కొడుకు కాదు. కానీ అక్సా విషయంకు వస్తే అలా కాదు. తాను కాలేబు కుమార్తె, ఆమెకు ఒక్కగానొక్క కుమార్తె, తాను ఏమడిగినా ఇస్తాడు. కాబట్టి ఈ యొక్క అక్సా స్వయంగా వెళ్ళి ఒక గాడిద మీద వెళ్ళి మరి ఆ యొక్క తండ్రిని మరి కలుస్తుంది. కలిసినప్పుడు తన తండ్రి గాడిద మీద దిగగానే నీకేమి కావాలమ్మా అని మరి ఆ యొక్క కాలేబు గారు అడిగినప్పుడు నాకు ఒక దీవెన కావాలి అని అడుగుతుంది. గాడిద మీద దిగగానే తన తండ్రి అక్సాను నీకేమి కావాలనని అడిగాడు. తండ్రి నాకు ఒక దీవెన కావాలి, దీవెన దయచేయు. నీవు నాకు కానుకగా ఇచ్చిన దక్షిణ భూమి ఇచ్చావు కదా, అలాగే వాటిని సాగు చేయటని నీటి మడుగులు కూడా ఇవ్వమని అడిగింది. ఆమె అడిగింది కాలేబు అనుగ్రహించాడు. ఆమె అడిగిన దానికంటే ఎక్కువగా అనుగ్రహించాడు. ఆమెకు మెరక మడుగులను ఇంకా పల్లపు మడుగులను కూడా కానుకగా ఇచ్చాడు.
మరి ఎప్పుడైనా ఎండిపోవచ్చు, కానీ ఈ యొక్క మరి మెరక మడుగులు పల్లపు మడుగులు ఉండడం వలన మరి ఎప్పుడు మరి నీటి కొరత అనేది లేకుండా ఉంటుందని ఆ యొక్క తండ్రి మరి మెరక మడుగులను పల్లపు మడుగులను మరి ఆమెకు కానుకగా ఇచ్చాడు. ఈ పాఠం ద్వారా మరి మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, మరి ఒక తండ్రి, ఒక సాధారణమైన తండ్రి మరి తన కూతురు ఎల్లప్పుడూ మరి ఆ యొక్క నీటి కొరత లేకుండా ఉండాలని మరి మెరక మడుగులతో పాటు పల్లపు మడుగులను కూడా ఇచ్చాడు. అదేవిధంగా మరి మనము కూడా మన పరలోకపు తండ్రి దగ్గరికి మరి మనము స్వతంత్రులుగా తండ్రి దగ్గర మరి కుమారులుగా మరి మనం తండ్రి దగ్గరికి మనం స్వతంత్రులుగా మరి వారసులుగా మరి కుమారులుగా మరి మనం దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మన పరలోకపు తండ్రి మరి మనకన్నా మన యొక్క అవసరాలు ఎరిగిన తండ్రి, మన యొక్క హృదయ వాంఛలు ఎరిగిన తండ్రి ఆ యొక్క ఆక్సా గారు తన గాడిద మీద మరి వచ్చినప్పుడు చూసిన వెంటనే అమ్మా నీకేమి కావాలను అని ఆ యొక్క తండ్రి ఏ విధంగా అడిగాడో అదే విధంగా దేవుని సన్నిధికి నీవు నేను వెళ్ళినట్లయితే, ఏదైనా కొరతతో వెళ్ళినట్లయితే, ఏదైనా అవసరతతో వెళ్ళినట్లయితే, ఏదైనా మరి ఇబ్బందిలో వెళ్ళినట్లయితే మరి ఆయన మరి మనం వెళ్ళిన వెంటనే ఆయన మన పరలోకపు తండ్రి, మన అవసరాలు ఎరిగిన తండ్రి, మనం అడిగిన వాటికన్నా ఊహించిన వాటికన్నా అత్యధికమైన మేలులతో ఆయన మనకు అనుగ్రహించే దేవుడు. మరి మనము మన పరలోకపు తండ్రికి మనకి సహవాసము మరి ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ, ఎల్లప్పుడూ వాక్యం చదువుతూ, మరి ఎల్లప్పుడూ దేవునితో సమయం గడుపుతూ, ఎల్లప్పుడూ దేవునితో సహవాసం కలిగి మరి మనము జీవించినప్పుడు ఆయన మరి మన యొక్క అవసరాలను ఎరిగి ఉన్న దేవుడు, ఆయన మన యొక్క అవసరాలను తీర్చే దేవుడై ఉన్నాడు. అదేవిధంగా మరి ఒత్నీయేలు వెళ్ళి మరి తన యొక్క మరి కాలేబు గారి దగ్గర మరి వెళ్ళి అడగలేకపోయాడు. ఎందుకంటే తను ఒక అల్లుడు, మరి కుమారుడు కాదు కాబట్టి. అదే మరి ఈ యొక్క ఆక్సా కుమార్తె కాబట్టి వెళ్ళి అడగగలిగింది. మనము ఎప్పుడైనా సరే మనం మన తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ప్రార్థన చేయమని మరి వాళ్ళకి వీళ్ళకి మరి మనం చెప్పడము కరెక్ట్ కాదు. మరి చెప్పినా మరి మనము గురి కలిగి ప్రార్థన చేయాలి. మనం మన తండ్రి దగ్గర వారసత్వం కలిగి మనము ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు అనుగ్రహించే దేవుడు, ఆయన మనకు సహాయం చేసే దేవుడు. ఎందుకంటే మనము తండ్రికి వారసులం కాబట్టి. మనము ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా, మరి ఈ లోకంలో ఉన్న వాటి కోసం చింతపడకుండా మరి ప్రతి విషయంలో మరి ప్రార్థనా విజ్ఞాపనల చేత మనోపూర్వకంగా మన యొక్క విన్నపములు దేవునికి తెలియచేసినట్లయితే ఆయన అనుగ్రహించే దేవుడు. మరి మొదట మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడు ఆయన మనకు అవన్నీ అనుగ్రహించే దేవుడు అన్నమాట. కాబట్టి మన పరలోకపు తండ్రితో ఎక్కువ సమయాన్ని గడపాలి. ఆయనతో ప్రార్థనలు, వాక్య ధ్యానంలో ఎక్కువ సమయము హెచ్చించాలి. అప్పుడు మనకు మన పరలోకపు తండ్రి దగ్గర మనకు ధైర్యం వస్తుంది. అంతేకాదు మనం అడిగిన వాటన్నిటి జవాబు వస్తుంది. అట్టి ధన్యత మనందరికీ అనుగ్రహింపబడును గాక. ఆమేన్. నిత్యము మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.